హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలకి పడుకోబెట్టడానికి ఎలాంటి టిప్స్ అయినా ఉన్నాయా లేదా అనేసి చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడదాం. ఇప్పుడు పడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక 8 to 10 అవర్స్ అన్నది వాళ్ళు నైట్లో అన్నది మటుకి పడుకోవాలి. పిల్లలు పడుకుంటే వాళ్ళు హెల్తీగా ఉంటారు. వాళ్ళకి డే టైంలో యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి మటుకి కాన్సన్ట్రేషన్, అటెన్షన్ అన్నీ కూడా మటుకి బాగుంటాయి. ఈ విషయాలు అన్నది మన అందరికీ మటుకి తెలిసిందన్నమాట. సో ఇలాగా వాళ్ళు కన్సిస్టెంట్గా పడుకోవాలి అంటే ఎప్పుడు కూడా ఈ స్లీపింగ్ అన్నది ఒక ప్యాటర్న్ అన్నది ఒకేలాగా ప్రతిరోజు ఉండాలన్నమాట. అంటే వీక్ డేస్లో, వీకెండ్స్లో ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఒకే విధంగా వాళ్ళని ఒకే టైంలో పడుకోబెట్టడానికి మనం మటుకి ప్రయత్నించాలి. సో ఒక లెట్స్ సే 9 కానీ 10 కానీ పడుకోబెట్టాలి అంటే ప్రతిరోజు అదే టైంలో వాళ్ళని పడుకోబెట్టడానికి మనం మటుకి ప్రయత్నించాలి. వాళ్ళని ఒక క్వైట్ రూమ్లోకి మటుకి తీసుకెళ్ళాలి. కామ్గా ఉండాలి. పడుకోబెట్టే ముందు వాళ్ళకి మంచి బాత్ ఇవ్వచ్చు. ఆర్ ఇది మటుకి టీత్ బ్రష్ చేసుకోమనొచ్చు. ఒక హాట్ వాటర్ బాత్ ఇచ్చి వాళ్ళని వాళ్ళకి బట్టలు మార్చి వాళ్ళని పడుకోబెట్టి ఆ టైంలో వాళ్ళకి ఏమైనా సాఫ్ట్గా ఏమైనా కానీ చిన్నపిల్లలు పాటలు కానీ ఆర్ టాయ్ కానీ ఏమైనా ఇచ్చి వాళ్ళని మటుకి ఒక నైట్లో ఎక్కువగా లైట్స్ అయితే ఉండకూడదు. కొద్దిగా డార్క్ అయితే వేయాలి. వాళ్ళకి ఏమైనా ఒక బెడ్ టైం స్టోరీ లాగా ఏమైనా కానీ చెప్తూ ఉంటే వాళ్ళు నెమ్మదిగా నిద్రలో మటుకి జారుకుంటారన్నమాట. సో ఇది ఒక ప్యాటర్న్ లాగా, అంటే బెడ్ టైం స్టోరీ లాగా చెప్పి ఒకే టైంలో వాళ్ళని మటుకి పడుకోబెట్టి ఒకే టైంలో వాళ్ళు మటుకి బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళకి పడుకోబెట్టడానికి మనం కానీ ప్రయత్నిస్తే వాళ్ళకి ఆ స్లీపింగ్ మటుకి హ్యాబిట్స్ అనేవి కరెక్ట్గా ఇన్కల్కేట్ అవుతాయి. ఎటొచ్చి ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి ఏ రకంగా టీవీ కానీ ఆర్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ ఇలాంటివి ఏవి కూడా మనం మటుకి ఇవ్వకూడదు. మనం డే టైంలో ఇవ్వకూడదు. ఎస్పెషలీ మటుకి నైట్స్లో కూడా అస్సలు మనం మటుకి వాళ్ళకి ఎక్స్పోజ్ అయితే మనకి స్క్రీన్ అన్నది ఎక్స్పోజ్ చేయడం అన్నది మంచిది కాదు. ఇంకోటి ఇన్ ద డే టైంలో వాళ్ళకి బాగా ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలన్నమాట. మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే నైట్లో తప్పకుండా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు మటుకి పడుకుంటారన్నమాట. సో యూజువల్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నది ప్రతి పిల్లల్లో మనం మటుకి అలవాటైతే చేయించాలి. వాళ్ళకి ఒక రకంగా మటుకి హ్యాబిట్, అంటే ఎలాగైతే స్టడీసు అకాడమిక్స్ ఇంపార్టెంటు అదే విధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అది తప్పకుండా మనం కానీ వాళ్ళకి ఒక పర్టికులర్ టైంలో వాళ్ళకి ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మనం కానీ ఇన్కల్కేట్ చేసి వాళ్ళు మటుకి అవుట్డోర్ గేమ్స్ వాళ్ళు బాగా మటుకి ఆడుకుంటే వాళ్ళకి నైట్లో స్లీప్ కూడా బాగా వస్తుంది. ఇంకోటి ఈ జంక్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్, కాఫీ ఇలాంటి ఆర్ సమ్ కెఫినేటెడ్ డ్రింక్స్, ఇలాంటివన్నీ సాఫ్ట్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా అవి మంచివి కాదన్నమాట. వీటి వల్ల కూడా వాళ్ళకి స్లీప్లో ఒక బ్రెయిన్ అనేది అన్నెసెసరీగా మటుకి స్టిమ్యులేట్ అవుతూ ఉంటుందన్నమాట. అట్లాంటివి మనం మటుకి అవాయిడ్ చేసి వాళ్ళకి ఒక మంచి డైట్ ఇచ్చి, మంచి ఫిజికల్ యాక్టివిటీ ఇచ్చి, ఇంకా నైట్లో మనం ఒక కన్సిస్టెంట్ ప్యాటర్న్ కానీ మనం కానీ ఫాలో అయితే వాళ్ళు డెఫినెట్గా చక్కగా పడుకుంటారు, హెల్తీగా ఉంటారు. ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ 2 విధాలుగా కూడా వాళ్ళ మటుకి హెల్తీగా ఉంటారు. స్లీప్ కానీ బాగుంటే అన్ని విధాలుగా వాళ్ళు మటుకి బాగుంటారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏమీ మటుకి రావు. థ్యాంక్ యూ.